వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రమీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే మూటా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. సీతానగర్ మండలం నీడకల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన అభివృద్ధిని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జా కోరులను ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా సహించేది లేదన్నారు. జై తెలుగుదేశం. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చోటులు చెప్పారు. అందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు. చెరువులు వదల్లా, లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం. ఈ సీట్ అంతని చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధిని కానీ ఆటంకపరిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నుంచి పెడతానని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు, మనందరికి సేనాధిపతి లోకేష్ గారు మరొకసారి తెలియజేస్తూ, ఆ అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. అవయదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయదానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆలోచనలో ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోని సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్, అవయదానం అనేది గొప్ప మానవనీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం. ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ.
హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలు అడుగడుగునా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగడం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు. దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు. అలాగే మిగతా ఎంతో మంది ఉద్యోగస్తుల పైన దాడులు చేయించాడు. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు హస్తం ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తా ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిడు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గూండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగానితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరైనా కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్ కి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఏమంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు, గూండాలు, రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయిజంతో, మళ్లీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు మా మీద దాడి చేసినంతా కూడా మీ అందరూ తెలుసు. మమ్మల్ని చంపడానికి చూసేళ్ళు మరి అటువంటి గూండాలు, దుండగులు ఈ రోజు మళ్లీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద, మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాక్షస పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు. మీరు ఖచ్చితంగా ఏమంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్లాడండి. కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది. అటువంటి చరిత్ర మీకున్నది. కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి హన్మకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర పట్టణంలో బెరక ప్రార్థన మందిరంలో మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు కె పాల్ ప్రసాద్ మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని, ఆయన మృతి క్రైస్తవ సోదరులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అంతేకాకుండా పాస్టర్ అంటే ప్రార్థన చేసి మంచి కోరుతాం కానీ చెడు చేయమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏబీవి ప్రసాద్, సంపత్ ప్రభుదాస్, పల్లి నెల్సన్, విల్సన్, ఎలైజా తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. నిజంగా అది హత్య అయితే సర్వ సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.
ఎందుకంటే ఒక పాస్టర్ గారు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు, అందరూ కూడా బాగుంటే అది మేలుగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రార్థన చేసిన దైవజనుడికి అలా జరగడం అనేటువంటిది చాలా హేయకరమైన చర్య. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని మరి చర్చిల మీద దాడి చేస్తాం, క్రైస్తవులను చంపేస్తాం, పాస్టర్లను చంపేస్తాం అని చెప్పేసి భయంకరంగా మరి పబ్లిక్గా బాహాటంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి వారందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని, వారికి శిక్ష వేయాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇక రానున్న దినాల్లో మనుషుల్లో మానవత్వం కానీ మంచితనం కానీ ఎక్కడ కనబడదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు వారందరికీ కూడా ఆ ఏలేశ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే క్రైస్తవులందరికీ న్యాయం జరగాలి, క్రైస్తవుల పట్ల మరి న్యాయమైనటువంటి చర్యలు జరిగించి మా క్రైస్తవులకి మీరు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అలాగే మరి మా పాస్టర్ ప్రవీణ పగడాలనేటువంటి పాస్టర్ గారు మరి మా యావత్ క్రైస్తవ మతానికే ఎంతో మరి మంచి పేరు కలిగిన వ్యక్తి. వారి మరణం నిజంగా చాలా 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 మాకు బాధాకరంగానే దుఃఖకరంగానే ఉంది. ఎందుకంటే మేము ఒక స్టార్, నిజంగా మా క్రైస్తవులు ఒక స్టార్, ఒక నక్షత్రం లాంటి ఒక వ్యక్తిని మేము కోల్పోయినటువంటి బాధ, లోటు మాకు కనబడుతూ ఉంది. కాబట్టి మరి వారి కుటుంబానికి కూడా మేము సంతాపాన్ని తెలియజేస్తున్నాం మా ఫెలోషిప్ తరఫున. అలాగే వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలగజేయని కూడా మేము కోరుకుంటూ మరి న్యాయంగా, న్యాయబద్ధంగా అన్ని కోణాల్లో పరిశీలించి తగిన న్యాయం క్రైస్తవులు చేయాలి. మరి ఎవరైతే ఈ యొక్క మతోన్మాదంగా పోస్టులు పెట్టి క్రైస్తవుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళు పెట్టే ఆ పోస్టుల వల్ల చాలామంది క్రైస్తవులు భయపడుతున్నారండి, చాలామంది బాధపడుతున్నారు, చాలామంది దుఃఖిస్తున్నారు. అలాంటి వారిని మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారో తెలియదు. కానీ మరి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అలాగా పోస్టులు పెట్టి మతాలను రెచ్చగొట్టి గొడవలు చేసి మనుషుల్ని ప్రాణాలు పోయేంత పరిస్థితి తీసుకొచ్చేటువంటి అలాంటి మతోన్మాదుల పట్ల కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలా చర్య తీసుకుని మరి మా క్రైస్తవులకి మేలు చేయాలని, క్రైస్తవులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 10th పేపర్ లీక్ విషయం పక్కదారి పాటించడానికి కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి ఈ చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. నకరేకల్లో కేటీఆర్పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడటం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేసులు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా, జడ్జిలతో సహా. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత
ఎఫ్ఐఆర్. కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది? ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతగంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు. కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్నామని హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని, దిలీప్ని ఎంతో తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి. ఇవి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ కేసులు ఇవన్నీ తెలియని వాళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది.
భద్రాచలం భవనం కూలిన సంఘటనలో ఒక కార్మికుడు మృతి. 11:30 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని మృత్యుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్ శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు సమాచారం. మొదట 6 మృతి చెందినట్లు వార్తలు వచ్చినా 2 మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు. కాలు సపోర్ట్ ఉండట్లే అన్న. ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు ఏంటబ్బా. ఒక నిమిషం కనిపిస్తుంది నాకు క్లియర్ గా. కనిపిస్తుందా వీడియో? వీడియో ఆన్లైన్ కాలేదు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవో ఏం లేదు. అదే సార్ అది తెగించుకోవాలి. మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. ఇది భద్రాచలం రామాలయం దగ్గర 6 అంతస్తులు నీలమట్టం అయిపోయింది. అక్కడ అమ్మవారి గుడి కట్టించారు. మరీ దారుణంగా వద్దని చెప్పారు, అయినా కానీ బిల్డింగ్ కట్టాడు. అన్ని స్టేర్లు ఆగదని చెప్పాను కానీ కట్టారు, కానీ మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇక్కడ పక్కన సత్యసాయిబాబా టెంపుల్. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు చేరుకున్న భువనేశ్వరి. నారా భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను సందర్శించిన భువనేశ్వరి అగస్త్య ఫౌండేషన్లోని ఎగ్జిబిషన్ను పరిశీలించిన భువనేశ్వరి ఎగ్జిబిషన్లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి. So person will be climbing here and we will automatically know when the switch is on. So we can make it in a robot. So the smaller, the suitcase we can. Sir, 3 members మాత్రమే. చెప్పు గిరి 3 members అనే చాలు. ఊరికే ఎట్ట బాగుంది విజువల్. Please come and have. Hey, don't crowd inside here. Please don't allow it. We can see inside that how that. They wanted to make a robust model of this. Because the university professor said. He said, this is one of the unique models you should patent because it's not available anywhere. So they are working for it. So this is the kind of the items they come up with the innovation. This is the highest level, but the lowest of the lowest is also available. So they want to total. So actually అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. కోకోనట్ పీస్ ఎక్కేటప్పుడు పడిపోయారు. సో అలాంటి ప్రాబ్లం మా నాన్నకి రాకుండా ఎవరికి రాకుండా అనేసి చేశారు. జస్ట్ ఆపరేట్ చేసి చూపించాను. టవర్స్కి చార్జ్ చేసి పైకి వెళ్ళడం ద్వారా టవర్స్ని చార్జ్ చేసి మేడం ఇది ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ కనెక్ట్ చేసి సో గేట్ సిస్టమ్స్ అనేది యూజ్ చేశారు మేడం. సో ఇది మనం కరెంట్ పోల్స్ని కానీ లేదా స్ట్రీట్ లైట్ ఏరియాస్ని కానీ వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఇది ఇన్ఫిట్ చేసుకోవాలి సార్. ఇది సూట్ కేసులో కూడా మనం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాటరీస్ ఈవెన్ మనకి పవర్ బ్యాటరీ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు మనకి. చాలా మంది పిల్లలు ఏం చెప్తున్నారంటే ప్యారెంట్స్ వచ్చేసి సో అన్ని టైం మనం మట్టిని అనేది మనం అచ్చు కూడా ఇంతకుముందు రివర్స్ చేసేదాన్ని. అది వాక్సింగ్కి చేయడం వల్ల పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ కేజీబీవీ హై స్కూల్స్ లో వచ్చింది. పిల్లలు అక్కడ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు.
అంటే బెంచ్ కంపేర్డ్ అనేసి వాళ్ళకి హాస్టల్లోనే రూమ్స్ ఇస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు అయితే రూమ్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడే పనుకునే వాళ్ళు అనమాట. సో అందుకనేసి ఏం చేశారంటే పిల్లలు బరువు మోయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి వచ్చి స్టడీగా యూజ్ చేసుకోవచ్చు అండి. Basically what they have to find a solution. And we teach them how to the steps to do. Telangana satellite network to all the schools. Now we've been speaking to the government in Vijayawada, SPD and others to offer the same program through satellite or TV or any kind of TV to all the schools in Andhra Pradesh. So here we are doing it in a limited scale, but that we should. This is the basis of our. మన దేశంలో చాలా మంది అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుంది. రేప్స్ కిడ్నాప్స్ అన్ని జరుగుతుంది. మనం స్కోర్ అనేది వస్తుంది. సో ఇలాంటిది పిల్లలకి స్క్రాచ్ లో మనం ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్పిస్తాం మేడం పిల్లలకి డిజిటల్. వాళ్ళు ఆహారం తినడం కానీ బేసిక్ నీడ్స్ కోసము వాళ్ళు ఇంకా ఎవరిని ఎదురు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చేసినామంటే వాళ్ళకి ట్యాప్లా బౌన్స్ అనేది మూవబుల్గా మేము చేసినాము. సో దానితో మేము ఈ స్పెషల్ టైప్ 4 డైరెక్షనల్ గేర్ బాక్స్ని మేక్ చేసి దీని ద్వారా వాళ్ళు షోల్డర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి పనిని వాళ్ళు ఈజీగా చేయడానికి జస్ట్ షోల్డర్ మూమెంట్ లోనే అన్ని చేసుకోవచ్చు అనేసి. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొక ఇది కూడా చెప్పారు ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీంతో మనము ఒక వస్తువుని తాగడానికి కోసము కొద్దిగా మేము మెంటర్షిప్ చేసాము. అగసే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మాకు మంచి సపోర్ట్ చేసి మోడల్ అనేది మేక్ చేసినాము. 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి So they won the 25,000 cash award also, appreciation letter, national level, all the English medium high-five children participated. But they, because they have not. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.